సత్యనారాయణ గారి యొక్క ఆదరణ కూడికకు విచ్చేసిన మీ అందరికీ ప్రభువు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఒక పని చేసి ముగించి తన పనిని గురించి వివరించినట్లుగా ఈ మాటలు ఉంటాయి. ఒక ఎత్తైన కొండ మీదకి ఎక్కినటువంటి ఒక వ్యక్తి వెనుతిరిగి చూసి తాను ఎంత ఎత్తుకు ఏ విధంగా వచ్చాడో వివరించినట్లుగా ఈ మాటలు ఉంటాయి. పౌలు తన జీవితపు ముగింపు దశలో తన జీవితాన్ని ఒక్కసారి వెనుతిరిగి చూసుకుని ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ఇందులోండి మనం ఒక 4 అమూల్యమైన సత్యాలను నేర్చుకోగలిగితే, ఆత్మీయ క్రైస్తవ జీవితం ఎలాంటిది అంటే ఒక పోరాటము లాంటిది, ఒక పరుగు పందెము లాంటిది అని మనం తెలుసుకోవాలి. అందుకనే పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. అంటే మనం ఎలాంటి పోరాటం పోరాడాలి? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం మనం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చూడగలిగితే, విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడి నిత్య జీవములోనికి మనం చేరాలి. అంటే ఈ రోజున యేసు ప్రభువుల వారిని విశ్వసించి ఆ నిత్య జీవములో మనము ప్రవేశించడానికి, చేరడానికి మన వంతుగా మనము ప్రయాసపడాలి, పోరాటము చేయాలి. ఎందుకు దీనిని పోరాటంతో పోల్చాడు అంటే, మనం క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినది మొదలుకొని ఈ జీవితంలో అనేకమైన శోధనలు వస్తాయి, పాపం చేయడానికి ప్రేరేపణలు కలుగుతాయి. అయితే మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు గనక అలాగే జీవించడానికి మనం పోరాటం చేయాలి. అలాగే ఈ జీవితంలో అనేకమైన వ్యతిరేకతలు వస్తాయి, అవమానాలు, నిందలను, శ్రమలను మనం భరించాలి. ఈ జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యముల వంటివి, వాటిని మనము భరించాలి. ఈ రోజున తమిళసి సత్యనారాయణ గారు కూడా తన జీవిత కాలంలో అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను చూశారు, అనారోగ్య పరిస్థితులను వారు భరించారు. ఇలాగా కరెంటు షాక్ కొట్టి మరణకరమైన పరిస్థితులను కూడా వారు చూశారు. అందుకనే ఈ జీవితం ఒక పోరాటం, పరుగు పందెము లాంటిది కనుక ఇలాంటివి మన జీవితంలో ఎదురవుతాయి. అంటే తమిళసి సత్యనారాయణ గారు వారి కుటుంబంలో అందరికంటే ముందు బాప్తిస్మము పొంది ఇలాంటి అనేకమైనటువంటి విషయాలతో పోరాటము చేసి వారు ముందుకు కొనసాగిన వ్యక్తులుగా మనకి కనపడుతున్నారు. ఇక రెండవదిగా, మనము దేవుడు మనకి అప్పగించిన పనిని సంపూర్తి చేసేవారిగా ఉండాలి. పౌలు అంటాడు, నా పరుగును కడముట్టించి తిని అన్నాడు. కొన్నిసార్లు దేవుని పని చేస్తూ ఉండగా మనము విసిగిపోయే అవకాశం ఉంటుంది, లేక నిరుత్సాహపడే అవకాశాలు ఉంటాయి, చాలా అలసిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే దేవుడు నోవాహుకు ఒక ఓడను నిర్మాణం చేయమన్నప్పుడు అతడు దేవుడు చెప్పినట్లుగానే దేవుడిచ్చిన కొలతల ప్రకారమే ఒక ఓడను కట్టి సంపూర్ణము చేశాడు. మోషేకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేయమన్నప్పుడు దేవుడు చూపించినట్లుగా, చెప్పినట్లుగానే ప్రత్యక్ష గుడారాన్ని కట్టారు. అలాగే యేసు ప్రభువుల వారు అంటారు, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను భూమి మీద మహిమపరిచాను అన్నాడు. అంటే ఆయన మనుషుల పాపం పరిహరించడానికి మరణించవలసి వచ్చినప్పుడు కల్వరి శిలువలో తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచి సమాప్తమైనది అని చెప్పి ఆయన మరణించి తన పనిని సంపూర్ణము చేశాడు. అలాగే జీవితం ఒక నాటకశాల వంటిది. అందులో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఉంటుంది.
ఆ పాత్రను మనము సరిగా పోషిస్తే మెప్పు ఘనత ఉంటుంది. లేకపోతే మన జీవితం అందరి ముందు నవ్వుల పాలవుతుంది. ఉదాహరణకి మనం ఆలోచన చేయగలిగితే, తమిళసి సత్యనారాయణ గారు తన బాధ్యతను సంపూర్తి చేశారు అని నమ్ముతున్నా. అంటే ఒక కాళ్ళు చేతులు బాగున్నవారు చాలామంది సోమరులుగా బ్రతికితే, తమిళసి సత్యనారాయణ గారు మరణించేంత వరకు తన కుటుంబం పోషణ కోసం ప్రయాసపడ్డారు. భర్తగా తన ధర్మాన్ని జరిగించారు. ఒక తండ్రిగా తమ పిల్లల్ని పెంచి పెద్దవారు చేసి వివాహాలు చేసి వారి పిల్లలను కూడా ఎత్తుకోవడం జరిగింది. కనుక వారు దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణము చేసిన వ్యక్తిగా మనకి కనపడుతున్నారు. ఆ తర్వాత మనం యేసు క్రీస్తు వారిపై మన విశ్వాసాన్ని కాపాడుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అన్నాడు. అంటే ఎవరికి జీవ కిరీటం, ఎవరికి నీతి కిరీటం లాంటి బహుమానాలు అందుతాయి అంటే, మరణము వరకు నమ్మకంగా దేవుని కోసం ఉన్నవారికి మాత్రమే. నేను నా 13 సంవత్సరాల సేవా జీవితంలో కొందరు నా చేతే బాప్తిస్మం పొంది కొంతకాలం దేవుణ్ణి వెంబడించి ఆ తర్వాత పూర్తిగా లోకంలో కలిసిపోయారు. అయితే ఈ రోజున మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటి అంటే, తమిళసి సత్యనారాయణ గారి గురించి వారి కుటుంబ సభ్యులు, ప్రాముఖ్యంగా వారి పిల్లలు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, మా నాన్నగారు అందరికంటే ముందుగా బాప్తిస్మం పొందారు. తరువాత ఆయన చనిపోయే అంతవరకు తణుకులో ఒక చర్చికి ఆయన వెళ్ళేవారు అని చెప్పారు. ఇది మంచి సాక్ష్యం. చివరి వరకు కూడా ఆయన దేవునిలో ఉండడం సంతోషం. ఇక విజయవంతమైనటువంటి జీవితానికి ప్రతిఫలం ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. అందుకనే పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అన్నాడు. మనం దేవుని చేత బహుమానాలు పొందుకోవాలి అంటే దేవుని యొద్దకు వెళ్ళే మార్గాలు 2. ఒకటి, యేసు ప్రభువుల వారి రాకడ వచ్చినా మనం వెళ్తాం, లేక మన జీవితాన్ని ముగించుకున్నా మనం ఆయన దగ్గరకు వెళ్ళాలి. అయితే దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రతి మనిషికి తీర్పులో నిలబడాలి. ఆ తీర్పులో మన కూడా వెండి బంగారాలు, స్థలాలు, పొలాలు రావు, కానీ మనం చేసుకున్నటువంటి పనులే మనకు కూడా వస్తాయి. మనము దేవుని ఎదుట దోషులుగా ఉంటే గనక ఆయనతో ఉండే భాగ్యాన్ని మనం కోల్పోయి అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకంలోనికి వెళ్ళిపోవాలి. అయితే మన యొక్క పనులు దేవుడు చెప్పిన విధానంలో భూమి మీద జీవించి మనం అంతము వరకు ఆయన కోసం బ్రతికినప్పుడు మనం ఏం చేస్తాము అంటే దేవునితో సదాకాలము జీవిస్తాం. అంటే యేసు ప్రభువుల వారు 2వ రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృతుల లోకము తెరవబడి ముందుగా మృతులైన వారు మహిమ శరీరాలు ధరించుకుని ఆయన దగ్గరికి వస్తారు. తరువాత సజీవులుగా ఉన్న మనం ఎత్తబడి మనకంటే ముందుగా మనం కోల్పోయిన వారిని కళ్ళతో చూస్తాం, వారిని కలుసుకుంటాం. వారితో కలిసి దేవునితో సదాకాలము యుగాయుగాలు మనం జీవించే గొప్ప నిరీక్షణ మనకి ఇవ్వబడింది. కనుక ఈ మాటలను బట్టి ఈ యొక్క కుటుంబస్తులు ఆదరణ, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని తెచ్చుకుని జీవించాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందన. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారికి తోడయ్యుండి నాయనా, ఇదిగో తమిళసి సత్యనారాయణ గారి కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి మీరు ప్రోత్సహించి చేయి పట్టుకుని మీరు నడిపించండి. వారి తమిళసి సత్యనారాయణ గారి మీ ఆత్మను మీ సన్నిధికి చేర్చుకున్నందుకే వందనాలు. వారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.